को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో వీడియోస్ ప్లేలిస్ట్ లో బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ కి రిలేటెడ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను, ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. ఈ కాన్సెప్ట్ లో రవి అండ్ అమిత్ అనేటువంటి 2 పర్సన్స్. రవి సౌత్ ఇండియన్, అమిత్ నార్త్ ఇండియన్. రవి చేసేటువంటి హిందీ మాట్లాడేటప్పుడు రవి చేసేటువంటి కొన్ని ఎర్రర్స్ ని అమిత్ కరెక్ట్ చేస్తూ ఉంటాడు. సో జనరల్ గా సౌత్ ఇండియన్స్ చేసేటువంటి కొన్ని కామన్ ఎర్రర్స్ ని కాన్వర్జేషన్ లో చేశాను. రవి, మై హై హైదరాబాద్ సే, నేను హైదరాబాద్ నుండి. నేను హైదరాబాద్ నుండి అనేటువంటి సెంటెన్స్ ని రవి ఎలా చెప్పాడు? మై హై హైదరాబాద్ సే. సో నేను చాలా సార్లు విన్నాను, మైతో హూమ్ రావాలి. ఓకే, సో ఇప్పుడు రవి దాన్ని ఎలా కరెక్ట్ చేశాడో చూద్దాం. సో తెలుగులో రవి అన్న అమిత్ నువ్వు ఇలా చెప్పాలి, నేను హైదరాబాద్ నుండి. మై హైదరాబాద్ సే హూ, మై హైదరాబాద్ సే హూ. ఓకే. రవి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? తుమ్ కహా జాతీ హై, తుమ్ కహా జాతీ హై అని రవి అన్నాడు. సో దాని కరెక్ట్ సెంటెన్స్ ఏంటో అమిత్ చెప్పాడు, చూద్దాం. నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇలా చెప్పాలి, ముझे कहना चाहिए అంటే నాకు ఐసా, అంటే నేను అమిత్ని, నేను పుల్లింగ శబ్దం అంటే పురుష్ కదా. సో ముझे कहना चाहिए तुम कहाँ जाते हो. ఓకే, అమిత్ జెంట్ కాబట్టి క్రియాపదం జాతే హో అని చెప్పాలి. రవి, నేను కొంచెం హిందీ అర్థం చేసుకుంటా కానీ బాగా మాట్లాడలేను. అర్థం అవుతుంది కానీ బాగా మాట్లాడలేను. मैं हिंदी थोड़ा समझता हूँ लेकिन बोलता नहीं अच्छा. मैं हिंदी थोड़ा समझता हूँ लेकिन बोलता नहीं अच्छा. సో ఇందులో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటో అమిత్ కరెక్ట్ చేశాడు. సహీ హై బస్ कहना चाहिए. ఎస్, చాలా వరకు కరెక్ట్ గా చెప్పావు, కానీ ఇందులో అచ్చి తరహ నహీ బోల్తా ఏమనాలి? అచ్చి తరహ నహీ బోల్తా, సరిగ్గా మాట్లాడలేను. సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నా ఫ్రెండ్ ఆ అమ్మాయి మంచిది. మేరా దోస్త్ వహ్ లడ్కీ హై అచ్చా. మేరా దోస్త్ వహ్ లడ్కీ హై అచ్చా. నో. సో అమిత్ ఎలా కరెక్ట్ చేశాడు దీన్ని? कहना चाहिए ఇలా చెప్పాలి, ఆ అమ్మాయి మంచి అమ్మాయి. వహ్ లడ్కీ అచ్చీ హై, వహ్ లడ్కీ అచ్చీ హై అని చెప్పాలి. నా మాటలు అర్థం చేసుకున్నావా? తుమ్ మేరా బాతే సమజ్తా. తుమ్ మేరా బాతే సమజ్తా. సో రవి ఇలా చెప్పాడు. ఇందులో ఉన్నటువంటి ఎర్రర్ ఏంటి? నా మాటలు అర్థం అవుతున్నాయా? క్యా తుమ్ మేరీ బాతే సమజ్తే హో. ఇక్కడ బాతేం అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము, అందుకని మేరీ బాతేం. రవి అన్నప్పటికీ సీత అయినా లక్ష్మి అయినా ఎవరైనా సరే మేరీ బాతేం అని మాత్రమే అనాలి. క్యా
तो मेरी बातें समझते हो? రవి, నేను రేపు ఢిల్లీకి వెళ్తానా? मैं दिल्ली कल जाऊंगा. मैं दिल्ली कल जाऊंगा. నో. సెంటెన్ అమిత్ ఎలా కరెక్ట్ చేశాడు? నేను రేపు ఢిల్లీకి వెళ్తానా? క్యా मैं कल दिल्ली जाऊंगा? मैं ఎప్పుడు కూడా ఊంగా వర్బ్ ఫామ్ ఊంగా వస్తుంది. జాऊंगा, ఆऊंगा, కరూంగా ఇలా వస్తుంది మెస్కులైన్ ఫామ్. నేను నీ ఫ్రెండ్ కి ఫోన్ చేశాను. मैं आपका दोस्त को फोन किया. मैं आपका दोस्त को फोन किया. చూడటానికి చాలా కరెక్ట్ సెంటెన్స్ లా ఉంది. బట్ నేను నీ ఫ్రెండ్ కి ఫోన్ చేశాను. मैंने आपके दोस्त को फोन किया. ఎందుకంటే ఫోన్ కియా అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది. సో ఇక్కడ ఫోన్ కియా అనేది ట్రాన్సిటివ్ వర్బ్, దానికి నే పెట్టాల్సి ఉంటుంది సబ్జెక్ట్ కి. అందుకని మేనే ఆప్కే దోస్త్ కో ఫోన్ కియా. రవి, వారు నా ఇంటికి వచ్చారు. వహ్ లోగ్ మేరా ఘర్ మే ఆయా. వహ్ లోగ్ మేరా ఘర్ మే ఆయా. రాంగ్ ఉంది. అమిత్ ఎలా కరెక్ట్ చేశాడు? వారు నా ఇంటికి వచ్చారు. వే లోగ్ మేరే ఘర్ ఆయే. సో చాలా సార్లు చాలా మంది ఘర్ మే, ఈ మే అనేది చాలా తరచుగా వాడేస్తున్నారు. మే అనేది లోపల అనేటువంటి మీనింగ్ ఉన్నటువంటి వర్డ్. ఓకేనా? అది వాడేటప్పుడు కొంచెం అర్థం చేసుకుని వాడండి. వే లోగ్ వారు, వహ్ లోగ్, వహ్ అనేది సింగులర్ వర్డ్, ఇది వే పెట్టాలి. వే లోగ్ మేరే ఘర్ ఆయే. నాకు చాలా పని ఉంది. మే బహుత్ కామ్ హై. మే బహుత్ కామ్ హై అంటే ఇక్కడ నాకు, నీకు, నీ కోసం, నీ మీద, నీలో అనేటువంటి సర్వనామాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలియని రవి నేను అనేశాడు. ముఝే బహుత్ కామ్ హై. ముఝే బహుత్ కామ్ హై, నాకు చాలా పని ఉంది అని చెప్పాలి. నాకు తలనొప్పి వస్తుంది. మే కుష్ నహీ, సర్దర్ద్ ఆతా హూ. ఇక్కడ మై వచ్చినప్పుడు హోమ్ రావాలనే కాన్సెప్ట్ అర్థమయ్యింది రవికి. ఓకేనా? కానీ ఇందులో ఉన్నటువంటి రాంగ్ ఏంటో చూడండి. ముజే సర్దర్ద్ హోతా హై, తలనొప్పి అనేది నాకు వస్తుంది, నేను వస్తుంది కాదు కదా. సో ముజే సర్దర్ద్ హోతా హై. మనం తరచుగా చేసేటువంటి తప్పుల వల్ల భాష ఇలా ఉంటుంది. ఓకేనా? రవి, నీ ఇల్లు పెద్దది, నేను చూశాను. తుమ్హారా ఘర్ బహుత్ బడా హై, మై దేఖా. తుమ్హారా ఘర్ బహుత్ బడా హై, మై దేఖా. సో సెంటెన్స్ చూస్తుంటే చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది కదా. అమిత్ ఏమన్నాడు? కహనా చాహియే, ఇలా చెప్పాలి. మేనే దేఖా. సో తెలుగు అండ్ హిందీలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లం ఏంటి అంటే, సార్ నేను చూసాను, నేను చూసాను, మై దేఖా. సో ఇక్కడ నే అసలు తెలుగులో లేదు కదా. తెలుగులో నే అనేటువంటి యూసేజ్ లేదు, ఇది హిందీ. మనం హిందీని అర్థం చేసుకోవడానికి తెలుగును ఉపయోగిస్తున్నాం తప్ప తెలుగులాగా హిందీ ఉండదు. ప్రతి భాషకి వాటి యొక్క రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసాను అనేది సకర్మక క్రియ, ట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఈ ట్రాన్సిటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కి నే పెట్టాలి. అందుకని మేనే దేఖా. నేను హిందీ త్వరగా నేర్చుకుంటాను. మై హిందీ సీఖతా జల్దీ. మై హిందీ సీఖతా
జల్దీ. సో మీరు గెస్ చేసి ఉండొచ్చు రాంగ్ ఏంటో. मैं जल्दी हिंदी सीखूंगा. मैं जल्दी हिंदी सीखूंगा. సో ఇక్కడ సీఖూంగా భవిష్యత్తులో, సో అక్కడ వరకు సరిపోతుంది. मैं हिंदी जल्दी सीखूंगा. నువ్వు దుకాణంకి వెళ్తావా? तुम दुकान चलती. తుమ్ దుకాన్ చల్తీ. ఈ చల్ల అనేది కూడా చాలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటున్నాం మనం. సో ఎలా చెప్పాలి అది? నువ్వు దుకాణంకు వెళ్తావా? క్యా తుమ్ దుకాన్ జాతే హో? క్యా తుమ్ దుకాన్ జాతే హో? జానా అండ్ చల్నాకి డిఫరెన్స్ ఏంటో కూడా అర్థం చేసుకోండి. జానా అనేటువంటి క్రియ ఎప్పుడు ఉపయోగించాలి? ఎప్పుడైతే మనం వెళ్ళేటువంటి ప్లేస్, సర్టైన్ డెస్టినేషన్, గోల్, దుకాణానికి వెళ్ళడం, హైదరాబాదు వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం, ఇలా సర్టైన్ గోల్ గురించి చెప్పేటప్పుడు కంపల్సరీ మనం జానా మాత్రమే ఉపయోగించాలి. చల్నా అనేది దానికి ఎటువంటి డెస్టినేషన్ ఉండదు. ఓకే, పద పద వెళ్దాం. సో ఇలా చెప్పేటప్పుడు మాత్రమే చల్నా అనేది ఉపయోగించాలి. నేను ఇప్పుడే నీళ్లు తాగలేదు. मैं पानी नहीं पीता हूं अभी. मैं पानी नहीं पीता हूं अभी. రాంగ్. నేను ఇప్పుడే నీళ్లు తాగలేదు. मैंने अभी पानी नहीं पिया. తాగలేదు గతంలో ఉంది. సో అది సకర్మక క్రియ కాబట్టి సబ్జెక్ట్ కి నే వస్తుంది. मैंने अभी पानी नहीं पिया. పాని పుల్లింగ ఏకవచనం ఎప్పుడూ కూడా. దానిని బట్టి క్రియ ఎండ్ అయింది పియా. నా హిందీ బాగా మెరుగవుతుంది. ఓ, అమిత్ కరెక్ట్ చేస్తూ ఉన్నాడు, రవి నేర్చుకుంటూ ఉన్నాడు. మేరా హిందీ బహుత్ సుధార్ హో రహా హూ. సో నేను నాకు చెప్పేటప్పుడు హూ అనాలనే కాన్సెప్ట్ తో మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేశాడు రవి. మేరీ హిందీ బహుత్ సుధర్ రహీ హై. హిందీ అనేది స్త్రీలింగ శబ్దము. మేరా హిందీ అనకూడదు. ఎవరైనా సరే, మెస్కులైన్ ఫెమినైన్ ఎవరైనా సరే, మేరీ హిందీ బహుత్ సుధర్ రహీ హై. సుధర్ రహీ హై. ఓకే, మన హిందీ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి హై పెట్టాలి. ఓకే, నేను అన్నప్పుడు మాత్రమే హూమ్ రావాలి. నేను మార్కెట్కి వెళ్ళాను. నువ్వు వచ్చావా? मैं कल मार्केट गया था ना, तुम भी आया. రాంగ్ ఏంటి? నువ్వు కూడా వచ్చావా? तुम भी आए थे. ఆయా సింగులర్ కి ఉపయోగించాలి, కానీ ఇక్కడ తుమ్ సింగులర్ అయినప్పటికీ కూడా ఆయే అనాలి. దట్ ఈజ్ రూల్. తుమ్ భీ ఆయే థే. నువ్వు కూడా వచ్చావా? నా మొబైల్ పాడైంది, రిపేర్ కు ఇస్తాను. మేరా మొబైల్ టూట్ గయా హై, మే రిపేర్ దేతా హూ. మేరా మొబైల్ టూట్ గయా హై, మే రిపేర్ దేతా హూ. ఇస్తాను అని భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. మై ఇసే దీనిని రిపేర్ కే లియే రిపేర్ కోసం దూంగా ఇస్తాను. తుమ్ అచ్చా హిందీ సిక్తా. తుమ్ అచ్చా హిందీ సిక్తా. నువ్వు బాగా హిందీ నేర్పుతావు. రాంగ్. తుమ్ అచ్చి హిందీ సిఖాతే హో. సీఖ్తా సిఖానా అది ఫస్ట్ పర్సన్ చేసేటువంటి పని, కానీ నేను నేర్పిస్తున్నాను. ఒక నేర్చుకోవడం అనేటువంటి వర్బ్ వేరు, నేర్పించడం అనేటువంటి వర్బ్ వేరు. సీఖ్నా అంటే నేర్చుకోవడము, సిఖానా అంటే నేర్పించడము. తుమ్ అచ్చి హిందీ సిఖాతే హో. నువ్వు మంచి హిందీ నేర్పిస్తున్నావు. నేను ప్రయత్నిస్తా కానీ తప్పులు వస్తాయి. మే కోషిష్ కర్తా లేకిన్ గల్తీ ఆతా. సో చాలా మంది క్రియాపదాలని తాతాలతోనే ఎండ్ చేసేస్తూ ఉంటారు. ఓకేనా?
मैं कोशिश करता लेकिन गलती आता नो मैं कोशिश करता हूँ నేను ప్రయత్నం చేస్తాను లేకిన్ గల్తియా హో జాతీ హై గల్తియాం అనేది స్త్రీలింగ శబ్దము దానిని బట్టి క్రియ ఎండ్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ మనం తప్పుల గురించి మాట్లాడుతున్నాం గల్తియాం హో జాతీ హై ఓకే సో ఇలా అమిత్ అండ్ రవి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ ద్వారా ప్రతి సెంటెన్స్ లోనూ రవి చేసినటువంటి ఎర్రర్స్ ని అమిత్ కరెక్ట్ చేస్తూ వచ్చాడు సో వీడియోని మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి సో మీరు కూడా ఇదే తప్పులు చేస్తూ ఉండొచ్చు ओके अब तक हम साथ रहें जाते जाते वीडियो लाइक कीजिएगा थैंक यू